విరాట్ కోహ్లీ తన పని అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు ఆడడో తెలీదు. గౌరవంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే బావుంటది. ఇయన్నీ గూడా 36 ఏళ్ళు దాటిపోయినియి. ఇంకెందుకు ఆడతాం అని ఇట్లాంటియన్నీ గూడా మనం కామెంట్స్ గత సంవత్సర కాలంగా వింటూనే ఉన్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక 30, అప్పుడప్పుడు ఒక 40, అప్పుడప్పుడు ఒక 50 కొడతా మిగతా టైం అంతా కూడా 10 రన్స్ లోపులో ఇన్నింగ్స్‌లు క్లోజ్ చేయడం అనేది ఈ మధ్య విరాట్ కోహ్లీకి అలవాటైపోయిందని చెప్పేసి బాగా రూమర్‌లు వినపడుతున్న టైంలో ఒక్కసారిగా సింహం జోలు విదిల్చినట్టుగా విదిల్చి పాకిస్తాన్ మీద సెంచరీతోని అజేయంగా నిలిచాడు. అలాగే చాలా కీలకం. ఈ ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంటు. నాకౌట్ దశలో మనం కొట్టాలి మ్యాచ్ అనుకున్నప్పుడు ఆస్ట్రేలియాపై కొడతాం అనేది పెద్ద విషయంలాగా అనిపిస్తది. ఏ ప్లేయర్‌కైనా సరే చాలా ఛాలెంజ్ లాగా అనిపిస్తది. అప్పుడు ఆ టైంలో 84 పరుగులు చాలా వాల్యుబుల్ రన్స్. అదే మనం ఒక 10 సిక్స్‌లు కొట్టాడు, 10 ఫోర్‌లు కొట్టాడు అనుకున్నప్పుడు మాట్లాడటం వేరు. అవి వీరోచిత ఇన్నింగ్స్‌లు అవుతాయి. కానీ ఒక చేజింగ్‌కొచ్చేటప్పటికి ఒక పెద్ద పెద్ద మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో తమ ప్రదర్శనని ప్రదర్శించాల్సొచ్చినప్పుడు సింగిల్స్, సింగిల్స్‌ను క్యాచ్‌లు మాత్రం ఈ 2 కరెక్ట్‌గా ఉంటే మ్యాచ్‌లో విన్నర్స్‌గా నిలవటం అనేది చాలా మందికి తక్కువ మందికి తెలిసిద్ది. అలాంటి ఒక 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 దాన్ని పట్టుకున్నాడు. ఒక తెలివైన నిర్ణయాన్ని పట్టుకున్నాడు. చాలా సంయమనంతో నిజంగా కొట్టే షాట్స్ వచ్చినా కూడా చాలా కూల్‌గా సింగిల్ తీసి అవతల వ్యక్తికి బ్యాటింగ్ ఇస్తూ చేజింగ్ చేయటంలో నేను నంబర్ 1 చెప్పేసి నేను నంబర్ 1గా ఉంటాను అని చెప్పేసి మరోసారి నిరూపించుకున్నాడు కింగ్ కోహ్లీ. అసలు చేజ్ కింగ్ అంటే సమస్య లేదు నేనే అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాడు. అత్యద్భుతమైన తన ఆటతోని, తన తీరుతోని అసలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దాదాపుగా 84 పరుగులు కొట్టేశాడు. ఇంకొక 16 పరుగుల్లో సెంచరీ కొట్టేస్తాడు అనుకునే లోపు అనుకోకుండా క్యాచ్ ఇచ్చాడు లాంగ్ ఆన్‌లో ఔట్ అయిపోయాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం ఆస్ట్రేలియాకి జరిగిపోయింది. భారత్ విజయ తీరాలకు చేరుకుంది. ఇంకా కాగల మిగతా పని అంతా కూడా కేఎల్ రాహుల్ వచ్చేసి చకచకా ముగించేశాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టి చిరస్మరణీయ విజయాన్ని భారత్ ఖాతాలో నమోదు చేశాడు. ఇదంతా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక నాకౌట్ మ్యాచ్, సెమీఫైనల్ మ్యాచ్ కావడంతోనే ఇంత తీవ్రమైన ఉత్కంఠ అందరికీ కూడా. ఈ మ్యాచ్‌లో నిజంగా కూడా ఎటువంటి ఏమైనా జరగొచ్చు. చివరి 15 పరుగులు, చివరి 20 పరుగులు, చివరి 30 పరుగులులో 6 వికెట్లు, 7 వికెట్లు కోల్పోయిన సందర్భాలు గతంలో ఎన్నో. చేజింగ్‌కొచ్చిన ప్రాబ్లమే అట్లాంటిది. అలాంటి టైంలో ఒక్కొక్క పరుగు రానిస్తూ, తీస్తూ, రానిస్తూ వాళ్ళ బౌలర్స్ అందరినీ కూడా ఓపిక నశించేటట్టు చేసి అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌ని ఆడాడు విరాట్ కోహ్లీ. ఇలాంటి ఇప్పుడు సింగిల్స్ పరంగా తీసుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అంతకుముందు 5,500 పైచిలుకు రన్స్‌తోని కుమార సంగక్కరగా నంబర్ 1 ప్లేస్‌లో ఉంటే ఇప్పుడు దాన్ని నెట్టేసి ఇప్పుడు కింగ్ కోహ్లీనే సింగిల్స్ రన్నింగ్‌లో ఎక్కువ సింగిల్స్ తీసిన వరల్డ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. దాదాపు 6,000 పరుగులకు దగ్గరగా ఉన్నాడు. ఇతనే నంబర్ 1. అలాగే క్యాచ్‌లు పట్టుకునే విషయంలో కూడా ఇంటర్నేషనల్‌గా దాదాపు 340 క్యాచ్‌లు అలాగా ఆ రేంజ్‌లో పట్టాడు. 336 క్యాచ్‌లు 334 క్యాచ్‌లు రాహుల్ ద్రవిడ్ పడితే 336 క్యాచ్‌లని విరాట్ కోహ్లీ అందుకొని క్యాచ్‌లు పట్టే విషయంలో కూడా నంబర్ 1గా ఉన్నాడు. ఇట్లాగా అన్నిట్లోనూ నంబర్ 1గా ఉండటం విరాట్ కోహ్లీకి మధ్య అలవాటైపోయింది. అందుకే చేజింగ్ కింగ్ అని చెప్పేసి విరాట్ కోహ్లీని అంటున్నాము. చిరస్మరణీయ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని మట్టి కరిపించి ఎందుకు మట్టి కరిపించాం అంటున్నాం అంటే గత వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమితోని మనం వెనుదిరిగిన సంగతి అందరికి గుర్తుండే ఉంటుంది. అందుకనే ఆస్ట్రేలియా టీమ్‌ని అనగానే కొంచెం ఒకంత భయానికి గురవుతా ఉంటారు మన భారతీయులంతా కూడా. ఏ మ్యాచ్ ఎప్పుడు ఏం జరిగిద్దో భారతీయులు ఎలా ఆడతారనే ఒక ఉత్కంఠ ఉంటంతోని ఈ ఉత్కంఠని మొత్తాన్ని క్లోజ్ చేసి విరాట్ కోహ్లీ నేనున్నాను. చేజింగ్ కింగ్‌ని మనం అందరం కలిసి విజయ తీరాలకు చేరవచ్చని చెప్పేసి ప్రతి ఒక్కరితోని ఆయన ఆటలాడిన తీరు చాలా బాగుంది. ఇకపోతే ఈయనకి తోడుగా శ్రేయస్ అయ్యర్, మొదట్లోనే కొంచెం మెరుపులు మెరిపించిన రోహిత్ శర్మ, చివరిలో వచ్చి నేను ఫినిష్ చేస్తానంటూ వచ్చిన కేఎల్ రాహుల్, మధ్యలో పర్వాలేదనిపించిన అక్షర్ పటేల్ ఇలా అందరి సహకారంతోని టకటక పరుగులు సాధించారు. ఇంకో పక్క దూకుడుగా ఆడి దాదాపుగా మ్యాచ్‌ని విజయ తీరాలకు చేర్చి లాస్ట్ ఇంకొక 5 పరుగులు మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే ఔట్ అయిన హార్దిక్ పాండ్యా. ఇలా అందరూ కూడా సమిష్టి కృషితోనే విజయాలు దక్కుతాయి. 11 మెంబర్స్ ఆడే ఈ క్రికెట్‌లో ఎప్పుడైనా సమిష్టిగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి విజయాలు అనేది అందుకోవటం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ సెమీఫైనల్ విజయం అనేది చాలా గొప్ప విజయం కిందనే పరిగణించొచ్చు.
100% 3 సార్లు నాకౌట్‌లో ఆస్ట్రేలియాని మనం ఓడించాం. ఈ రికార్డ్ కంటిన్యూ అవుతూనే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్న ఈ మధ్య మనం మాట్లాడుకున్న విరాట్ కోహ్లీ గురించి 14,000 పరుగుల మైలురాయిని దాటాడని. కానీ ఓన్లీ చేజింగ్‌లోనే దాదాపు 8,000 పైచిలుకు పరుగులను చేసి ఇంటర్నేషనల్‌గా ఇంత పెద్ద మార్కులను అందుకున్న ఇంకో ప్లేయర్ లేడంటే అతిశయోక్తి కాదు. అది విరాట్ కోహ్లీకి మాత్రమే దక్కుతుంది. ఇలానే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 24 సార్లు హాఫ్ సెంచరీలు సాధించి అందరికంటే ఎక్కువ హాఫ్ సెంచరీలను కూడా చేసిన ఘనతను కూడా విరాట్ కోహ్లీ అందుకున్నారు. అది విరాట్ కోహ్లీ. ఇట్లాంటి అనేక విషయాలని విరాట్ కోహ్లీకి సంబంధించినే కాకుండా క్రికెట్‌కి సంబంధించిన అనేక విషయాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు ఉంటుంది ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శివ మల్లాల.